హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను మా ఇంట్లో బొమ్మిడి చేపల కూర వండుతున్నా. దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను నేను. ఇవి బొమ్మిడి చేపలు. ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ బొమ్మిడి చేపలు ఇందులో వేసి వేయించాలి. బొమ్మిడి చేపలు వేయించితే ఆ ముండ్లు ఉండేటిది అంతా పోతుంది, రాలిపోతుంది అదంతా. బొమ్మిడి చేపలు వేయించితేనే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ గుమ్మగుమాయిస్తుంది. ఇట్లా మంచిగా గలగల అయ్యేదాకా వేయించుకోవాలి మనం. వీటిని ఇట్లా ఇట్లా మంచిగా పండ్లు లేగాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగితే చాలు. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవి వేగినాయి కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఇక్కడ బంద్ చేసుకుందాం. మనం నెక్స్ట్ ఇక్కడ కడాయి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకుందాం కర్రీ కోసానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా కదా, కడాయి గరం అవుతుంది. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినవన్నీ నేను మీకు చూపిస్తాను. ఎట్లా అంటే ఫస్ట్ కడాయి మనకు గాలిన తర్వాత ఇందులో మనకి 2 చెంచాల నూనె, 2 చెంచాల నూనె. మనకి 2 చెంచాల నూనె పోసుకున్న తర్వాత మనము 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఇవి జీలకర్ర ఆవాలు పండ్లు లేగంగానే మనం దీనిలో ఉల్లిగడ్డలు వేయాలి. మనకి అవిటికి 4 ఉల్లిగడ్డలు కోసుకున్నాను నేను. ఇవి మంచి దగ్గరికి గోలాలి ఉల్లిగడ్డలు. ఇవి ఉల్లిగడ్డలు బాగా వేగాలి. ఈ ఉల్లిగడ్డలు వేగేటప్పుడు మనము కొద్దిగా అంత చిటికెడంత ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి. అందుకోసానికి మనము చిటికెడు ఉప్పు వేస్తున్నాం. మంచి తొందరగా గోలాలంటే ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి, మంచిగా మాడనీయకుండా పండ్లు లేగాలి. పండ్లు ఇది వేగాలి, జర టైం పడుతుంది. ఉల్లిగడ్డలే కాబట్టి మెల్లగా గొడ్డలు వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇవి ఉడికే లోపల మనం ఇవి కడుక్కొచ్చుకుంటాం, క్లీన్ చేసుకోవాలి. వీటిని వాటర్ పోసి మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఉసుకుంటుంది ఇంట్లో. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎంత మంచిగా ఇట్లా పండ్లలే బ్రౌన్ కలర్ వచ్చేసింది. బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు దీనిలో మనము కావాల్సినవి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేగాలి. ఇప్పుడు దీనిలో మనం పసుపు, కరివేపాకు ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇవి చేపలు మనం వేయించి కడిగి పెట్టినాం కదా, వీటిని ఇప్పుడు వేయాలి. వీటిని వేసి 1 నిమిషం ఇట్లా కలిపిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో మనము దీనికి తగినంత ఉప్పు, కారం. నేను ముందే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఇప్పుడు దీన్ని 1 నిమిషం మనం మూత పెట్టుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. పొయ్యి సిమ్ములో పెట్టేసి మూత పెట్టుకున్నామంటే అవి మంచిగా ఉమగిలుతాయి. నూనెలా ఉప్పుకు కారానికి ఉమగిలుతాయి. మనము 5 మినిట్స్ తర్వాత ఎట్లా మంచిగా ఉమగిలుతుంది చూడు.
నూనె ఎట్లా ఆయిల్ మీది తేలుతుంది. ఇప్పుడు దీనిలో మనము పులుసు పోసుకుందాం. అప్పుడు బొమ్మిడి చేపల పులుసు. ఇప్పుడు ఇది మనకు తగినంత, మనం తినే అంత పులుసు మనకు అవసరం ఉన్నంతనే పోసుకోండి. మనకు తగినంత చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది. మాకు కొన్ని బొమ్మిడి చేపలు కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు. ఇప్పుడు మనం దీన్ని కొంచెం టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోతుందా లేదా అనేది చింతపండు పులుసు పోసినాం కాబట్టి టేస్ట్ చూద్దాం. మనకు ఉప్పు సరిపోయింది, పులుపు సరిపోయింది, కారం సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి మూత పెట్టేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా సిమ్ములో ఉడికియాలి. ఉల్లిగడ్డ ఉడకాలి, చేపలు ఉడకాలి, నెమ్మదిగా ఉడకాలి. అప్పుడు చిక్కగా దగ్గరికి వస్తుంది. చేపల పులుసు ఎంతవరకు వచ్చింది చూపిస్తాను. ఇప్పుడు చూడన్న, ఆగో ఆయిల్ మంచిగా మీదికి తేలింది. ఇప్పుడు ముక్క చూడు మంచిగా ఉడికింది. మంచిగా ఉడికింది బొమ్మిడి చేపల ముక్క. కాలుతుంది. ఇప్పుడు దీనిలో మనం చిటికెడంతా ధనియాలు, గరం మసాలా చేసిన పొడి కొంచెం, ఇగో అంతే ధనియాల పొడి. చూడు ఇట్లా ఆయిల్ మీదకి వచ్చింది అంటే మనకు కూర ఉడికినట్టు లెక్క. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాం. ఇక ఫ్రెండ్స్, నేను బొమ్మిడి చేపల కూర వండినాను. నేను ఎలా తయారు చేసినో మీరు కూడా అలా తయారు చేసి ఈ కూర ఎలా ఉంది తిని చూసి నాకు కామెంట్లు పెట్టండి. నేను కంపల్సరీ మీ కామెంట్లకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్ చదువుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నా బొమ్మిడి చేపల కూర చూడండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూస్తాను. ఇది 4 రోజులు ఉన్నా కర్రీ ఖరాబ్ కాదు అసలు. 4 డేస్ ఉన్నా, 5 రోజులు ఉన్నా కూర అస్సలు ఖరాబ్ కాదు. ఎందుకంటే దీనిలో ఏమి పొడిలేయలే, సింపుల్గా చేసిన నేను ఈ కూర. సూపర్ ఉంది బొమ్మిడి చేపల పులుసు. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు తయారు చేయండి, ఇట్లాగే తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.